అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎస్ఐఆర్ ఫామ్ సింపుల్గా ఏ విధంగా నింపాలనేది ఇక్కడ నేర్చుకుందాం. మొదటగా మనకిచ్చిన ఈ ఫామ్లో మీ పేరు వివరాలు మరియు మీ ఫోటో సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కాలంలో ఇక్కడ కాలంకి వెళ్దాం. కింద పుట్టిన తేదీ వివరాలు ఇక్కడ ఏం రాయాలంటే ఈ వ్యక్తి ఎవరైతే ఫోటో ఉంటుందో ఈ వ్యక్తి యొక్క పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. తర్వాత ఈ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, తర్వాత అదే వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. తర్వాత ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క తండ్రి గారి పేరు, అలాగే తండ్రి గారి ఓటర్ కార్డు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఓటర్ కార్డు ప్రస్తుత ఓటర్ కార్డు అంటే టీవీఆర్ నెంబర్ అని ఉంటుంది, అది రాయాలండి. తర్వాత ఈ వ్యక్తి యొక్క తల్లిగారి పేరు రాసిన తర్వాత అలాగే ఈ వ్యక్తి యొక్క తల్లిగారి ప్రస్తుత ఓటర్ ఐడి కార్డు నెంబర్ అంటే టీవీఆర్ నెంబర్ రాయాలి. అది అయిపోయిన తర్వాత జీవిత భాగస్వామి పేరు అంటే ఈ వ్యక్తికి పెళ్ళి జరిగి ఉంటే తన భార్య కానీ లేదా భర్త కానీ పేరు రాయాలి. ఒకవేళ పెళ్ళి జరగకపోతే ఈ కాలంలో డాష్ పెట్టి వదిలేయండి. తర్వాత దాని కింద వీరి జీవిత భాగస్వామి యొక్క టీవీఆర్ నెంబర్ అంటే ప్రస్తుత ఓటర్ ఐడి కార్డు నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే భార్య లేదా భర్త యొక్క ప్రస్తుత ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి. ఇంతటితో ఈ కాలం అయిపోతుంది. ఈ కాలం ఇక్కడ ఫోటో నేమ్ ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ భాగాన్ని ఫిలప్ చేయాలి. ఈ భాగం మొత్తం ఫిలప్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ ఫోటోలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో తను 2002లో ఓటు వేసిండు. సో మనం ఎక్కడ నింపాలి? ఈ ఫస్ట్ కాలంలో 2002లో ఈ పర్సన్ యొక్క వివరాలు ఇక్కడ నింపాలి. సో నేను 2002 యొక్క ఓటర్ లిస్ట్ నా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మీకు సులభంగా ఎలా నింపాలో నేర్పిస్తా. చూడండి, ఇది 2002 లిస్టు. ఇక్కడ పర్సన్ నేమ్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళ రిలేటివ్ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఎపిక్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ వారి యొక్క బూత్ నెంబరు, సీరియల్ నెంబరు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ పర్సన్ తీసుకోవాలి. ఎక్స్ అనే పర్సన్ తీసుకున్నా, అతని పేరు ఓటర్ పేరు దగ్గర రాయాలి. తర్వాత ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అయితే ఏదైతే ఉందో అక్కడ 2002 యొక్క ఎపిక్ నెంబర్ అంటే ఇప్పుడు 2002 యొక్క ఎపిక్ నెంబర్ ఎక్కడ ఉంది? ఈ లాస్ట్కి ఉంది. సో ఏపీ 38 ఇది ఉంది కదా, ఈ నెంబర్ వచ్చేసి ఫోటో గుర్తింపు కార్డు ఉంటుంది కదా ఇక్కడ రాయాలి. తర్వాత బంధువు పేరు. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళా ఇక్కడ ఎగ్జాంపుల్ పొలయదండు ఉన్నాడు, వారి యొక్క బంధువు పేరు ఏముంది? వాళ్ళ కొమరయ్య అంటే వాళ్ళ తండ్రి, ఇక్కడ తండ్రి అని ఉంది కదా, కొమరయ్య ఉంది. సో ఇక్కడ బంధువు పేరు వచ్చేసి ఉప్పలయ్య అంటే మీ తండ్రి యొక్క పేరు రాసుకోండి. ఇక్కడ మీ పేరు, మీ 2002లో ఓటర్ ఐడి నెంబరు, ఇక్కడ మీ బంధువు అక్కడ ఏముందో అది రాయండి. మీ తండ్రి ఉంటే తండ్రి, భర్త ఉంటే భర్త పేరు రాయండి. కింద వచ్చేసి బంధుత్వం అంటే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఈ బంధువు ఏమవుతాడో ఇక్కడ బంధుత్వం రాయాలి. తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త. తర్వాత జిల్లా 2002లో మీ యొక్క జిల్లా పేరు రాయండి ఇక్కడ. తర్వాత రాష్ట్రం 2002 ప్రకారం అంటే ఈ ఓటర్ లిస్టులో ఉన్న ప్రకారం మీ రాష్ట్రం పేరు రాయండి. ఇక్కడ వచ్చేసి శాసనసభ నియోజకవర్గం పేరు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా, ఈ 2002 లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ఉంటుంది. అంటే ఏంటి? షాంపేట అని ఉంది, 271 షాంపేట. సో నియోజకవర్గం పేరేంటి? షాంపేట. అది ఇక్కడ నియోజకవర్గం పేరు దగ్గర షాంపేట అని ఫిల్ చేయాలి. తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య. సో ఇక్కడ ఏంటి? షాంపేట దగ్గర ఏముంది? 271. సో ఇదే ఆ సంఖ్య. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ శాసనసభ నియోజకవర్గ సంఖ్య దగ్గర 271 రాయాలి. తర్వాత భాగం సంఖ్య ఉంది, ఈ భాగం సంఖ్య ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, ఈ పర్సన్ మనం తీసుకున్నాం. ఈ పర్సన్ యొక్క భాగం సంఖ్య ఏంటి? పిఎస్ నెంబర్, ఇదే భాగం సంఖ్య 165. సో భాగం సంఖ్య దగ్గర పిఎస్ నెంబర్ 165 రాయాలి. అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ ఏం అడిగిండు? క్రమ సంఖ్య అడిగిండు. క్రమ సంఖ్య ఏంటి అంటే సీరియల్ నెంబర్. పిఎస్ నెంబర్ పక్క ఉండి ఎస్ఐ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ అని ఉంటుంది, ఇది 1. సో మనం ఏం చేయాలి? ఈ క్రమ సంఖ్య దగ్గర 1ని రాయాలి. సో ఇక్కడ పేరు, ఇక్కడ ఎపిక్ నెంబర్ 2002 ప్రకారం, ఇక్కడ బంధువు పేరు ఏదైతే ఉందో ఆ లిస్టులో తన పేరు, తండ్రి అయితే తండ్రి,
భర్త అయితే భర్త పేరు రాయాలి, బంధుత్వం రాయాలి, జిల్లా 2002 ప్రకారం రాయాలి, రాష్ట్రం 2002 ప్రకారం రాయాలి, శాసనసభ నియోజకవర్గం 2002 ప్రకారం రాయాలి. ఇవన్నీ 2002 ప్రకారం లిస్ట్లో చూసుకుంటూ రాసుకోవాలి. ఇప్పుడు ఈ పర్సన్కి 2002లో ఓటు హక్కు లేదు, 2002 తర్వాత ఓటు హక్కు వచ్చింది. సో ఈ పర్సన్ స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. సో ఈ పర్సన్ ఏ విధంగా నింపాలి అనేది చూద్దాం. ఈ కాలం అందరికీ ఒకే విధంగా నింపాలి, అంటే ఇక్కడ ఫోటో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ నింపాలి ఈ కాలంలో. సో 2002లో ఓటు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ, ఓటు లేని వాళ్ళు ఇక్కడ, ఈ కాలం ఇట్లా నింపాలి చూద్దాం. సో ఇక్కడ ఏంటి, పేరు, ఎవరి పేరు రాయాలి, ఈ పర్సన్ ఎవరైతే కింద తండ్రి కానీ తల్లి కానీ పేరు రాస్తారో వాళ్ళది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉంది, ఇది ఏం రాయాలి, ఇక్కడ వచ్చేసి 2002 లిస్ట్ ఉంటుంది కదా, ఈ పేరు రాసిన పర్సన్ యొక్క 2002 లిస్ట్, ఆ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్లో ఉన్న ఎపిక్ నెంబర్ రాయాలి. సో ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉంది, ఈ ఎక్స్ అనే పర్సన్ వీళ్ళ తండ్రి అనుకుందాం, ఆయన పేరు రాసినాం. సో ఆయన లిస్ట్ నెంబర్ రాయాలి, అంటే ఎపిక్ నెంబర్ రాయాలి. సో ఇది ఆయన ఎపిక్ నెంబర్ అనుకుందాం, అది ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత బంధువు పేరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ రిలేటివ్ నేమ్ ఉంది. సో ఆ పర్సన్ యొక్క రిలేటివ్ ఆ పేరు రాయాలి. సో రిలేషన్ ఏముంది, బంధుత్వం. ఇప్పుడు ఇక్కడ రిలేటివ్ పేరు రాసినావా, తర్వాత బంధుత్వం. ఈ బంధుత్వం కాడ ఏముంది, తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త. సో ఇక్కడ బంధుత్వం కాడ తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త రాయాలి. తర్వాత జిల్లా. సో 2002లో ఈ పర్సన్ ఏ జిల్లాలో ఉన్నాడు, ఆ జిల్లా పేరు రాయాలి. రాష్ట్రం, 2002లో ఈ పర్సన్ యొక్క రాష్ట్రం అది రాయాలి. తర్వాత శాసనసభ, 2002లో తిను ఏ శాసనసభలో ఉన్నాడు, అంటే అసెంబ్లీ, ఏ అసెంబ్లీకి చెంది ఉన్నాడు, ఓటు హక్కు అనేది ఇక్కడ రాయాలి. తర్వాత శాసనసభ నియోజకవర్గ సంఖ్య, ఇందాక చెప్పినా కదా, మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి. శాసనసభ నియోజకవర్గ సంఖ్య అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ నెంబర్ 271 అనేది నెంబరు, నేమ్ వచ్చేసి శ్యాంపేట ఎగ్జాంపుల్. సో ఇక్కడ శాసనసభ నియోజకవర్గ సంఖ్య పేరు శ్యాంపేట. ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య అంటే 271, ఈ సంఖ్య ఇక్కడ రాయాలి. తర్వాత భాగం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఉంది. భాగం సంఖ్య అంటే ఏంటి, ఇక్కడ పిఎస్ నెంబర్, మీది ఏదైతే పిఎస్ నెంబర్ ఉంటుందో, మీ తల్లి కానీ మీ తండ్రి కానీ పిఎస్ నెంబర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ పేరు పక్కన ఆ పిఎస్ నెంబర్ ఇక్కడ రాయాలి. తర్వాత క్రమ సంఖ్య, మీ తండ్రి గారి యొక్క పేరు పక్కన సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ క్రమ సంఖ్య రాయాలి. ఈ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో, ప్రస్తుత ఫోటో కూడా అతికించేసి కింద సైన్ పెట్టేసి మీ బిఎల్ఓకి ఇవ్వాలి. ఇది ఏ విధంగా నింపాలంటే మీ యొక్క సొంత వివరాలు, అంటే ఇక్కడ మీ సొంత వివరాలు, ఇక్కడ మీ తల్లిదండ్రుల యొక్క 2002 వివరాలు నింపాలి.